ఒక న్యూస్ తప్పు చేస్తే నాకు ఒక పెద్ద మనిషితో అంటే ఈ టీవీతో చాలా పరిచయం అండి. నేను అక్కడే మళ్ళీ నా ఇది స్టార్ట్ చేశాను, నా లైఫ్ స్టార్ట్ చేశాను, రీఎంట్రీ స్టార్ట్ చేశాను ఈనాడు నుంచి. అయితే ఆయన కలిసినప్పుడు, రామోజీ గారితో కలిసినప్పుడు ఎప్పుడు మాట్లాడుకునేటప్పుడు ఏదన్నా ఉంటే ఆయన నలుగురిలో కూర్చునేటప్పుడు ఒక విషయం చెప్పారండి. మనం ఎప్పుడు వ్యక్తిగత జీవితాల మీద న్యూస్లు వేయకూడదు. మనం ఎప్పుడు సమాజం మెరుగుపడడానికి ఏం చేయాలో అది చేయాలి. సమస్య పైన యుద్ధం చేయండి, మీరు వ్యక్తుల పైన కాదు. ఆ వ్యక్తులకి ఫ్యామిలీస్ ఉంటాయి, రిలేషన్స్ ఉంటాయి. నా ఊర్లో నా సొంత అక్క చెల్లెలే మీరు వేసిన న్యూస్ నన్ను ఎన్ని మాట్లాడినారు తెలుసా? మా అమ్మని ఎన్ని మాట్లాడినారు తెలుసా? ఇదంతా మీకు న్యాయం అనిపిస్తుందా? సరే, జరిగిందేదో జరిగిపోయింది. November 3కి నా కేసు కొట్టేశారు. November 3 హైకోర్టులో నాకు క్లీన్ చిట్ వచ్చింది. నేను అందరు జర్నలిస్ట్ అందరి గ్రూపుల్లోని నేను ఈ మెసేజ్ నాకు వచ్చిన ఏదైతే కోర్టు నుంచి వచ్చిందో ఆ ఫైల్ మొత్తం పెట్టాను నేను. కానీ ఒక్కళ్ళు రియాక్ట్ అవ్వలేదు.